హాయ్ ఫ్రెండ్స్, నా పేరు బాలాజీ. నా నెగిటివ్ ప్లేస్ వచ్చేటప్పుడు ఒంగోలు, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. నేను ఒక 10 సంవత్సరాల కిందట ప్రైవేట్ జాబ్ చేశాను. సో రైట్ నౌ నేను ఒక యూట్యూబర్ని. నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేటప్పటికి తోట బాలాజీ ఆన్లైన్ లెర్నింగ్స్. యూట్యూబ్ వీడియోస్ చేస్తూ రెవెన్యూ జనరేట్ చేయటం చాలామంది నేను చూశాను. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి సో నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తే నాకు కూడా రెవెన్యూ వస్తుంది బాగా అని చెప్పి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నేను ఏ టాపిక్ ఎంచుకుంటే బాగుంటుంది అంటే మనం చూసుంటాం, కొంతమంది ట్రావెలింగ్ అని, కొంతమంది ఫుడ్ గురించి, కొంతమంది డిఫరెంట్ బ్లాగర్స్ అని, డైలీ వాళ్ళ దినచర్య అని చెప్పి, కొంతమంది రొటీన్ లైఫ్, రకరకాల యూట్యూబ్స్ ఉన్నాయి. కొంతమంది గాడ్జెట్స్ పైనే చేస్తారు, కొంతమంది మొబైల్స్ పైనే చేస్తారు, కొంతమంది టెక్ అంటే కోర్సెస్కి సంబంధించి చేస్తూ ఉంటారు. సో కొంతమంది ఎంటర్టైన్మెంట్, కొంతమంది షార్ట్ ఫిల్మ్స్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. సో దాంట్లో నేను ఏ కేటగిరీ ఎంచుకున్నానంటే ఎంఎల్ఎం రిలేటెడ్ సబ్జెక్టు ఎంచుకున్నాను. సో దాంట్లో భాగంగానే సో నేను ఇప్పటివరకు కొన్ని కంపెనీస్లో నెట్వర్కింగ్ కంపెనీస్లో చాలా చేయటం జరిగింది. సో దాంట్లో మనం చేసే బిజినెస్ని ఇంకొద్దిగా డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది నాకు థాట్ వచ్చింది. అంటే మన బిజినెస్ని ఇంకొద్ది గ్రోత్ పెంచుకోవడం కోసం. సో దాంట్లో భాగంగా నేను చెక్ చేస్తూ ఉంటే నాకు ఓడిఎంటీ యూట్యూబ్లో తగిలింది. సారు సుభాష్ మంగళం సారు వీడియోస్ చూసి కొద్దిగా ప్రాక్టీస్ చేయటం కూడా జరిగింది. దాంతోపాటు నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి. ఆ డౌట్స్ని ఎలా క్లారిఫై చేసుకోవాలనేది అర్థం కాలేదు. సారు తన వీడియోస్ కింద కామెంట్స్ పెడితే రిప్లై ఇస్తానన్నారు. బట్ అది ఎనీవే అది ఎలా అయినా డిలే అవుతుంది. ఎంత రిప్లై ఇచ్చినా ప్రతి డౌట్ అయితే క్లారిఫై చేయలేరు కదా. మన వీడియోని చూడాలి, కామెంట్కి రిప్లై ఇవ్వాలి, ఇదంతా లేట్ ప్రాసెస్ అవుతుంది. సో నేను అందుకని ఏం చేశాను, ఓడిఎంటీలో కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వటం జరిగింది. ఎప్పుడు మార్చి 11వ తారీఖు, ఆ రోజు నా పుట్టినరోజు. లక్కీగా ఆ రోజు ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. ఆ బ్యాచ్లో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి ఇప్పుడు ఒక మార్చి 11వ తారీఖు నుంచి ఈ ఏప్రిల్ ఈరోజు ఈస్టర్ పండుగ. సో మన క్రిస్టియన్స్ సోదరులందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు వరకు మాకు వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్ కంప్లీట్ అయింది. సో ఇంకొక 2 క్లాసెస్ ఉన్నాయి. పేమెంట్స్కి సంబంధించి, ఇంకొక సబ్జెక్ట్కి సంబంధించి ఈ-కామర్స్. మాకు ఒక 15 డేస్, ఒక 15 క్లాసెస్లో వెబ్సైట్ డిజైనింగ్ అనేది పూర్తిగా కోర్స్ చెప్పడం జరిగింది. ఇదంతా వర్డ్ప్రెస్ త్రూ ఎలా నాన్ కోడింగ్ ద్వారా వెబ్సైట్ డిజైనింగ్ చేయడం జరిగింది. మాకు ట్రైనర్ వచ్చేటప్పటికి వైష్ణవి మేడం గారు ఎక్సలెంట్గా సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు. అట్లానే మాకు ఈ క్లాసెస్ చెప్పినప్పుడు ప్రాక్టీస్ చేయమని టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్ మేము చేయటానికి ప్రాక్టీస్ చేసేటప్పుడు మనకేదో ఒక డౌట్ వస్తుంది. క్లాస్ వినేటప్పుడు అంతా బాగానే ఉంది కదా అనుకుంటాం. టాస్క్ చేయబోయేటప్పటికి క్లాసులో ఏం చెప్పారు అనేది కొంతమంది కామన్గా జరిగే విషయమే. వినేటప్పుడు అంతా బాగానే ఉంది, అంతా వచ్చేసింది అనుకుంటాం. బట్ టాస్క్కి వెళ్ళేటప్పటికి కొద్దిగా మనకి డౌట్స్ వస్తాయి, ఎలా చేశారు ఏంటి అనేది. ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి మనకి ఇక్కడ ఓడిఎంటీలో సోఫియా మేడం ఉన్నారు. సో ఎప్పుడైనా కాల్ చేసినా, మెసేజ్ చేసినా అది ఎలా చేయాలి, మన ప్రాబ్లం ఎక్కడ ఉందో దాన్ని రిజాల్వ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సోఫియా మేడం, థ్యాంక్ యూ వైష్ణవి మేడం, థ్యాంక్ యూ సుభాష్ మంగళం సార్. ఏంట్రా ఈడు రివర్స్లో థ్యాంక్స్ చెప్పుకుంటూ వచ్చాడంటే మనకి ప్రతి వాళ్ళు ఇంపార్టెంటేనండి. రివర్సు ఫస్ట్ లాస్ట్ అని ఏం కాదు. ఇక్కడ ఓడిఎంటీ వచ్చేటప్పటికి సుభాష్ మంగళం సార్ది, ట్రైనర్ వచ్చేటప్పటికి వైష్ణవి మేడం, డౌట్ సెక్షన్కి వచ్చేటప్పటికి సోఫియా మేడం. అనే మేము ఈ గ్రూప్లో ఏదైతే ఇప్పుడు జరుగుతున్న మార్చి 11వ తారీఖు మార్నింగ్ సెక్షన్లో నేను కోర్స్ జాయిన్ అవ్వడం జరిగింది. సో వెబ్సైట్ డిజైనింగ్ 15 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది క్లాసెస్. ఒక 10 డేస్ మాకు ఒక ప్రాజెక్ట్ కూడా ఇచ్చి చేయమన్నారు. సో ఆ ప్రాజెక్ట్ కూడా చేసాం. దాంట్లో కూడా కాంటెస్ట్ పెట్టారు. బట్ లక్కీగా ఆ కాంటెస్ట్లో మన ఫ్రెండ్స్ మా టీంకి రాకపోయినా మా ఫ్రెండ్స్ టీంకి వచ్చింది. సో కంగ్రాచులేషన్స్ everyone. Thank you very much.